ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 9. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. ఆదికాండం 18:22. దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడాల్సిన పని లేదు. అబ్రహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే గాని ఒక్కసారి ఒక్క గంతులా అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు. ఎవరి విశ్వాసం అయితే పరీక్షలకు శోధనలకు గురవుతుందో, ఆ శోధనల్లో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి. వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు. లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమిగల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి. అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్లయితే ఆయన్ని విశ్వాసులకి తండ్రి అని పిలిచేవారు కాదు. ఆదికాండం 22 చదవండి. నీకు ఒక్కడయున్న నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా కొండల్లో మ్లానవదనంతో నమ్రతతో కొడుకు వంక బయలుగా చూస్తూ ఎక్కిపోయి ఆ వృద్ధుడిని ఓసారి ఊహించుకోండి. తాను నమ్మకముగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు. దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దింపో చూడండి. అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యానాలను ప్రక్కకి నెట్టండి. యుగయుగాల వరకు మనుషులంతా పాటు నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది. దేవదూతలు అప్రతిభులై చూశారు ఆ దృశ్యాన్ని. ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రత్యేకగా ప్రాకారంగా నిలిచిపోవాలి. తొట్టుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి. అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడెప్పుడు దాన్ని వమ్ము చేయడు. కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకొని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే యెహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి యేసు ప్రభు అబ్రహాము భుజం తట్టి అన్నాడు, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు, నేను దాన్ని వమ్ము చేయను. నిన్ను కూడా నేను నమ్ముతాను. నువ్వు నా స్నేహితుడివి. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే. ఇక ఎప్పటికీ ఈ వైనం మారదు. విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.